విని ఉన్నాం. ఏంటిది అని అంటే, నా గిన్నెని నీ చిత్తమైతే నా గిన్నెను తొలగించు అని ఎంతో వేదనతో, అంటే ఆయన మనం ఫిజికల్గా ఈ సెలవులో పలికిన 7 మాటల ద్వారా, సెలవులో పలికిన శ్రమల ద్వారా మనము శారీరకంగా ఆయన గాయాలు చూస్తున్నాం, కానీ మనసులో కూడా ఆయన ఎంతో వేదన పడుతున్నాడు. అది రాత్రి మనము అన్నయ్య ఒక విషయాన్ని గుర్తు చేశారు. చెమట రక్త బిందువుల వలె నేల మీద పడుతున్నది. అంటే ఆ చెమట రావడానికి కావాల్సిన చిన్న చిన్న రంధ్రాలు, మన స్కిన్ మీద ఉండే రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటర్ రావడానికి మాత్రమే వాటికి వే ఉంటుంది, దారి ఉంటుంది. కానీ రక్తం కూడా ఆయన చర్మపు రంధ్రాల నుంచి బయటకు వస్తుందంటే అంత గొప్ప వేదన ఆయన మనసులో కూడా కలిగి ఉన్నాడు. ఎంత వేదన కలిగి ఉన్నా కూడా దేవుడు మరి ఏం చేస్తున్నాడు, ఎక్కడ కూడా ఆయన గిన్నెని నీ చిత్తమైతే తొలగించు అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోలేదు. శిలువ మరణం ఆయన పొందుకుంటాడు అనే విషయాన్ని ఆయన మనసులో కలిచివేస్తుంది. కానీ ఈ శిలువ మరణం ఆయన పొందుకోకపోతే ఏం జరుగుతుంది, మనకి రక్షణ అనేది రాదు. ఆ రక్షణ కోసము మనం చేసిన పాపాల నిమిత్తమే ఆయన ఈ శిలువ మరణాన్ని కావాలని ఆయన పొందుకుంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాము అని అంటే, నిరీక్షణ లేని జీవితాల వల్ల దేవుడు ఆ శిలువ మరణం పొందడానికి 33.5 సంవత్సరాలు కూడా నేను ఇంత వేదనతో కూడిన, ఇంత బాధతో కూడిన, ఇంత శ్రమతో కూడిన శిలువ మరణాన్ని నేను పొందుకుంటాననే విషయము ఆయనకి ముందే తెలిసినా కూడా దానికి సిద్ధపాటు, దానికి నిరీక్షణ కలిగి ఆయన ఎంతగానో ఎదురు చూశారు. కానీ మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఆయన మనకిచ్చే నిరీక్షణ, ఆయనకు మనకిచ్చే రక్షణ జీవితం ఏదైతే ఉందో దాన్ని పొందుకోవడానికి ఒక గంట కూడా మనం నిరీక్షించలేకపోతున్నాం. కానీ మన బైబిల్లో ఎంతోమంది ప్రవక్తలు యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ వాళ్ళు ఏవైతే దీవెనలు పొందుకోవాలనుకుంటున్నారో ఆ దీవెనలు కూడా మరి పొందుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలు కూడా వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. మరి ఎగ్జాంపుల్గా మనం నోవాహు గారిని తీసుకుంటే, మరి ఆదికాండంలో ఓడను ప్రిపేర్ చేయడానికి ఆయనకి 100 సంవత్సరాలు టైం పట్టింది. యేసు ప్రభు వారు నోవాహు గారికి 500 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఏదైతే పని ఉందో అది నోవాహు గారు కంప్లీట్ చేయడానికి 100 years పట్టింది. ఈ 100 సంవత్సరాల్లో నోవాహు గారు ఎక్కడా కూడా ఆయన నిరీక్షణను కోల్పోలేదు. దేవుడు నాకు ఖచ్చితంగా ఒక మేలును అనుగ్రహిస్తాడు అని దేవుణ్ణి నమ్మాడు. అన్ని 100 సంవత్సరాలు అసలు మామూలు విషయం కాదు కదండి. ఎందుకంటే మనము గట్టిగా ఒక గంట దేవుని సన్నిధిలో కూర్చొని మరి అయిపోతుంది అనే టైంకి కూడా మనం నిరీక్షణ పొందుకోలేము. ఎప్పుడైపోతుంది, ఇంకా పాటలు పడుతున్నారేంటి, ఇంకా మెసేజ్ చెప్తున్నారేంటి అని నిరీక్షణ మనము ఉండలేము, నిరీక్షణతో వేచి ఉండలేము. కానీ నోవాహు గారు 100 సంవత్సరాలు వేచి ఉండి ఓడను ప్రిపేర్ చేసి ఒక్కొక్క జంతువుని, మొక్కని, వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడా గ్యాదర్ చేసుకొని దేవుడు చెప్పినది యావత్తు ఆయన చేశాడు. అది ఆదికాండం 6:32 మనము చూడవచ్చు అన్నమాట. అలాగే ఇంకొకళ్ళు ఎవరు అని అంటే హనోకు గారు కూడా అంతే. హనోకు గారు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు మెతూషెలను కనెను. అది కూడా మనకి లేఖనంలో ఉంది. ఆదికాండము 5వ అధ్యాయము 21, 22, 23 వచనాల్లో మనం చూడొచ్చు. 65 సంవత్సరాలు మామూలుగా నార్మల్ లైఫ్ని ఆయన లీడ్ చేశారు. కానీ ఆ తర్వాత దేవునితో పరిచయం అయిన తర్వాత 300 సంవత్సరాలు దేవునితో పాటు నడుస్తూ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన భక్తుడిగా తన జీవితాన్ని దేవునితో కొనసాగిస్తూ 300 years ఈ లోకంలోనే ఉంటూ వచ్చారు. ఆ తర్వాత హనోకు గారికి 360 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి దేవుడు హనోకును కొనిపోబడను అని మనకి బైబిల్లో రాయబడింది. అంటే దేవుల్లో కొనసాగుతూ కూడా మనం వెయిట్ చేసే పరిస్థితులు ఉండవు కదండి. అందుకని దేవుల్లో ఉంటూ విశ్వాసం కలిగి ఉంటూ దేవుని ప్రేమను పొందుకుంటూ దేవుని మాటలు వింటూ కూడా దేవుని నుంచి మేలు పొందుకుంటూ కూడా ఏదైనా చిన్న కష్టం రాగానే మనం ఏం చేస్తూ ఉంటాము, వెంటనే వేరే థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ముందు అర్జెంటుగా నాకు ఈ పెద్ద బాధ వచ్చేసింది, నేను ముందు చనిపోవాలి, చచ్చిపోతే హ్యాపీగా ఉంటానని చెప్పి చిన్న చిన్న రీజన్స్కి మనం చనిపోతూ ఉంటాం. ఏంటి మొన్న అయితే న్యూస్లో చూస్తే 9 years పుట్టాడు, వాళ్ళ డాడీ హెయిర్ కట్ చేయించారంట, దానికి నచ్చలేదని వెళ్ళి సూసైడ్ చేశారు. అసలు ఎంత దారుణంగా ఉందంటే ఈ లోకము. మ్యారేజ్ సెట్ అవ్వలేదని, మ్యారేజ్ అవ్వట్లేదని, లవ్ ఫెయిల్యూర్ అని, తల్లిదండ్రులు తిట్టారని, చదవడం లేదని, చదువు రాదని, ప్రతి విషయానికి
వాళ్ళకి దొరికిన ఒకటే ఒక సొల్యూషన్ ఏంటి అంటే చావు. కానీ మనకి చావు అనే తాడు, చనిపోవాలి, ముందు చనిపోతేనే, మరణం కలిగితేనే మనకి ఏవైతే పీస్ దొరుకుతుందని మనం అందరం ఆశపడుతూ ఉన్నామో అది కాదండి. దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుడు ఎలా అయితే ఎన్ని శ్రమలను కోర్చి ఆయన మన కొరకు ఆ శ్రమలను అనుభవించడానికి రెడీగా ఉన్నాడు, మనకు రక్షణను ఇవ్వడానికి ఆయన ఎన్ని బాధలు పడ్డారు. ఫిజికల్గానే కాదు, మనసులో కూడా ఎంతో బాధను ఆయన పడ్డాడు. అందుకనే ఆయన చెప్తూ ఉన్నాడు కదా, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు నేను వచ్చాను అని లూకా 19:10 ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఎవరు నశించారు? ఇక్కడ మనమే నశించిపోయి ఉన్నాం. ఎందుకని అందరం పర్ఫెక్ట్గా ఉన్నామా? ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని విన్నాం, ఓకే, ఇక్కడ విన్నంతసేపు బాగుంటుంది, మన హృదయాన్ని మనం మార్చుకుంటాం. కానీ వెంటనే ఈ పర్మిషన్స్ దాటేసి మనం బయటికి వెళ్ళిపోగానే మనము ఏవైతే చర్చిలో విన్నామో, ఏవైతే చర్చిలో తీసుకున్న నిర్ణయమో అన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. మనం దేవుడు చేసిన ఈ గొప్ప త్యాగాన్ని కొన్ని నిమిషాలు కూడా మన హృదయంలో మనము ఉంచుకోలేకపోతున్నాం. కానీ దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? నేను సమాప్తము చేశాను, సమాప్తమైనదని సిలువలో 6వ మాటగా ఆయన చెప్తున్నాడు. మరి మనము దేవుడు మనకు అప్పగించిన పనిని ఫినిష్ చేస్తున్నామా అనేది మనం మన హృదయాల్లో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు అంత ఖచ్చితంగా, అంత కాన్ఫిడెంట్గా సమాప్తమైనదని చెప్తున్నాడు. మరి మనము దేవుడు అప్పగించిన చిన్న పని ఏదైనా సరే, దేవుడు అప్పగించడం అంటే దేవుడే వచ్చి చెప్పాల్సిన పని లేదు కదా. ఇది మనం ఇందాక వాక్యంలో కూడా వింటూ ఉన్నాం కదా, ఈ శాలెము ప్రార్థనా మందిరం అనేది ఒక కుటుంబం, ఒక సంఘం. ఈ సంఘంలో ఎవరికి వారు పని కల్పించుకొని, మన ఇంట్లో అయితే ఎవరైనా చెప్తే చేసుకుంటామా? ఎవరైనా చెప్తే వంట చేసుకుంటామా? ఎవరైనా చెప్తేనే తింటూ ఉంటామా? అలా కాదు కదా. మరి మన ఈ కుటుంబంలో దేవుని పనిని మనమే కల్పించుకోవాలి. ఆ పనిని సంపూర్తి చేసేటట్టు మన దేవుని వాక్యం ద్వారా మనం బలపడుతూ చక్కగా దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించాలి. దేవుడు ఎలాగైతే తన పనిని సంపూర్తి చేసుకుని మరి తండ్రికి చక్కగా సమాప్తమైనదని చెప్తున్నాడో మనం కూడా అలా చెప్పేవారముగా ఉండాలి. దేవుడు ఈ పరిశుద్ధ దీవించును.